Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని free videos కోసం Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ VMR Logics యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, VMR Logics యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ని ఆ క్వరీని VMR Logics టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా VMR Logics ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన VMR Logics ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ VMR. థ్యాంక్ యూ గైస్. హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు VMR Logics and guys, this is your VMR. So right now we are in time and work, all of you, time and work concept. Now the case, all of you, now the case, only one value given, only one value given. ఇప్పుడు ఒకటే వాల్యూ ఇస్తారండి, ఒకటే వాల్యూ ఇస్తారు. చూడండి, ఒకటే వాల్యూ ఇస్తే అలాగా ఆ కేసుకి వెళ్తున్నాం. రైట్, అబ్జర్వ్ ఆఫ్ యూ. ఇప్పుడు చూస్తే ఫస్ట్ మనం ఇప్పుడు దాకా టైం అండ్ ఒకటి చూస్తే ఒకసారి కమాన్ A+B చూసామండి. ఇది కేసు చూసాం. తర్వాత అందరూ కలిసి స్టార్ట్ చేస్తారు వర్క్. లేటర్ 1 by 1 జాయిన్, అందరూ కలిసి ఒక స్టార్ట్ చేస్తారు, ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. అంటే అందరూ స్టార్ట్ చేశారు, ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడం రెండు రకాలు. మొదట బిగినింగ్ వెళ్ళిపోవడం, ఎండింగ్ వెళ్ళిపోవడం. బిగినింగ్ వెళ్ళిపోతే పొమ్మనదా మైనస్, ఎండింగ్ వెళ్ళిపోతే యాడ్ చేసుకోవాలా. తర్వాత ఒక్కడు స్టార్ట్ చేస్తారు వర్క్, తర్వాత ఒక్కొక్కరు జాయిన్ అవుతారు. జాయినింగ్ రెండు రకాలు, బిగినింగ్లో ఎండింగ్లో. బిగినింగ్లో జాయిన్ అవుతారంటే యాడ్, ఎండింగ్లో జాయిన్ అవుతారు మైనస్. బ్రిక్స్ క్వశ్చన్ అంటే లైక్ ఇద్దరు ఉమెన్స్ కన్స్ట్రక్ట్ చేస్తే వాళ్ళు లేట్ అయింది, అవ్వాల్సిన టైం కన్నా లేట్ అవుతుంది. ఇద్దరు మెన్ కన్స్ట్రక్ట్ చేస్తే అవ్వాల్సిన టైం కన్నా ఎర్లీ అయిపోతుంది. A+B, B+C, A+C ఇస్తే ఏ అడిగితే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏ లేదు, దీనికి మైనస్ 2 ప్లస్ పెట్టుకుని చేసేయాలి. మెనీ పీపుల్ కాన్సెప్ట్. ఎప్పుడైనా సరే మెనీ పీపుల్ వస్తే ఒక్కడు అనాలి. మనీ విల్ బి డివైడెడ్ బేస్డ్ ఆన్ ద వర్క్. మనీ అనేది ఎప్పుడు కూడా నువ్వు ఎంత వర్క్ చేసావు దాని మీద ఆధారపడి విభజించాలి, అంతేగాని ఎన్ని రోజులు పనిచేసేంత సంబంధం లేదు ఇక్కడ. ఓన్లీ ఒకటే వాల్యూ ఇస్తే ఎలా చేయాలి. ఓన్లీ వన్ వాల్యూ ఇస్ గివెన్, హౌ టు సాల్వ్, రైట్. నో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ అబ్జర్వ్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 48. A, B can do a piece of work in 30 days. They together work for 20 days and then B left. A finished the remaining work in 20 days. In how many days B finished the whole work if work is assigned to B? A, B లు ఒక పనిని 30 రోజులు చేయగలరు. వారిద్దరూ కలిసి 20 రోజుల్లో పని చేసిను. ఆ తదుపరి B వెళ్ళిపోయాను. మిగిలిన పని A 20 రోజుల్లో పూర్తి చేసిను. అయినా మొత్తం పని Bకి ఇచ్చిన 8 రోజుల్లో పూర్తి చేయగలడు. క్వశ్చన్ రైట్. లిగిన క్వశ్చన్. B can do a piece of work in 30. A and B can do a piece of work in 30 days. A and B can do a piece of work in 30 days. They together work for 20 days. And then B left. In how many days A finished the remaining work? No. Then A finished the remaining work in 20 days. A finished the remaining work in 20 days. In how many days B finished the whole work? If work is assigned to B, B will do entire work in how many days? Jack చూడు ఒకసారి. బోర్డు చూస్తూ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. గైస్, ఒక వర్క్ ఉందండి. AB ఇద్దరికి ఇచ్చాను. ఒక వర్క్ ఉంది, AB ఇద్దరికి ఇచ్చా. ఇగో నువ్వు ఏ నువ్వు బి, ఫోన్ లేక పని చేయి. నేను ఏ నువ్వు బి అనుకో, నేను ఏ నువ్వు బి అనుకోవా. కాసేపు నువ్వే బి, నేను ఏ నువ్వు బి, రైట్. వర్క్ ఉంది, మన ఇద్దరం కలిసి చేయాలి. చేస్తే 30 రోజులు అయిపోద్ది. వర్క్ ఉంది, మన ఇద్దరం కలిసి చేయాలి. చేస్తే 30 రోజుల్లో ఫినిష్. ఇద్దరం కలిసి 30 రోజులు అయిపోతే వర్క్ అయిపోద్ది. 30 రోజులు వస్తే వర్క్ అనేది క్లోజ్. ఓకే, స్టార్ట్ చేసాం. 20 days అయిపోయింది గైస్. 20 days ఇస్ ఓవర్. 20 days అయిపోయింది. ఇంకో 10 days ఉంటే వర్క్ అయిపోద్ది. కానీ నువ్వేం చేసావు? వెళ్ళిపోయావు.
నా టార్చర్ భరించలేక యూ వాక్ విత్ మీ ఓన్లీ ఫర్ 20 days. యూ వాక్ ఓన్లీ విత్ మీ 20 days, దెన్ యూ లెఫ్ట్. నువ్వు పోయినావు. నువ్వు పోతే ఇప్పుడు నేను ఒక్కడే చేయాలా? కాంట్రాక్టర్ ఇగో ఆ బి వెళ్ళిపోతే నువ్వేం బాధపడమాక, నేను చూసుకుంటా, ఏమంటావు? హీ అగ్రీడ్. నువ్వు పోతే పోయావు, రిమైనింగ్ వర్క్ నేను చూసుకుంటాను. చేస్తాను. I finished the remaining work in 20 days. అయితే మీ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ డే మళ్ళీ వర్క్ ఉంది, సేమ్ వర్క్. కాంట్రాక్టర్ నీకు ఇద్దాం అనుకుంటాడు, నాకు కాకుండా నీకే ఇద్దాం, మొత్తం వర్క్ అంతా నిన్ను చేయమన్నాడు. నువ్వు ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తావు? క్వశ్చన్, రైట్? ఐ హోప్ క్వశ్చన్ క్లియర్. కమాన్, రైట్, లుక్ నౌ. సో ఏం చేయాలి? ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఎప్పుడైనా సరే టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా సరే టైం అండ్ వర్క్ క్వశ్చన్ ఫస్ట్ నువ్వు చేయాల్సింది టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ టోటల్ వర్క్? సార్ ఇక్కడ ఇగో 3 వాల్యూస్ ఇగో ఎల్సిఎం చేయి, 2 ఉన్న ఎల్సిఎం చేయి. 3 వాల్యూస్ 2 వాల్యూస్ ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఒకటే వాల్యూ ఉంది. ఓన్లీ 1 వాల్యూ ఇస్ గివెన్. లుక్, ఓన్లీ 1 వాల్యూ గివెన్. అదే ఎల్సిఎం. నువ్వు కష్టపడక్కర్లే ఇంకా. సార్ ఎల్సిఎం అదే 2-3 వాల్యూస్ ఉంటే ఎల్సిఎం చేస్తావు. 2-3 వాల్యూస్ ఉంటే ఎల్సిఎం చేస్తావు. ఒక్కటే వాల్యూ ఉంది, ఒకటే, అదే ఎల్సిఎం. దట్ ఇస్ సెల్ఫ్ ఎల్సిఎం. టోటల్ వర్క్ 30 యూనిట్స్ అండి. టోటల్ వర్క్ 30 యూనిట్స్ టోటల్ వర్క్ డన్ బై ఏ అండ్ బి ఇన్ 30 days. 30 యూనిట్లు ఏబీలు 30 రోజులు వేశారు. ఇంకా అదే వాల్యూ, అదే ఎల్సిఎం. 30 యూనిట్లు మొత్తం వర్క్, టోటల్ వర్క్ 30 యూనిట్లు. ఏబీలు కలిసి 30 రోజుల్లో ఫినిష్. 30 యూనిట్లు 30 రోజుల్లో ఫినిష్ చేశారు. 30 యూనిట్లు 30 రోజుల్లో ఫినిష్ చేస్తారు. రోజుకి 1 యూనిట్ చేస్తున్నారు. 30 యూనిట్లు 30 రోజులు అయిపోయినట్టు రోజుకి 1 యూనిట్ చేస్తున్నారు. పర్ డేకి 1 యూనిట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు వచ్చేసారు? 20 days. ది వర్క్ ఫర్ 20 days. 20 days అయిపోయినాయి. రోజుకి 1 యూనిట్ చేస్తున్నాం. నువ్వు నేను కలిసి రోజుకి 1 యూనిట్ చేస్తున్నాం. వి వర్క్ ఫర్ 20 days. దట్ మీన్స్ 20 యూనిట్స్ ఆర్ ఫినిష్. 20 యూనిట్స్ ఆర్ ఫినిష్. ఇంకెంత ఉన్నాయి? 10 యూనిట్స్. ఇంకెంత ఉన్నాయి? 10 యూనిట్స్. ఎవరు చేయాలా? అవుట్ ఆఫ్ 30 20 ఫినిష్. 10 యూనిట్స్ ఉన్నాయి. ఎవరు చేయాలా? ఏ రమ్మనండి. రిమైనింగ్ 10 యూనిట్స్ ఉన్నాయి. ఏని రమ్మనండి. కాల్ ఏ. కాల్ మిస్టర్ ఏ, కమ్. రిమైనింగ్ 10 యూనిట్స్ ఏ 20 days చేస్తాడు. సో రిమైనింగ్ 10 యూనిట్స్ని ఏ 20 days చేశాడు. రిమైనింగ్ 10 యూనిట్స్ ఏ 20 days అంటే పర్ డే ఏ ఎన్ని చేస్తున్నాడు? హాఫ్ యూనిట్ చేస్తాడండి. పర్ డే ఏ హాఫ్ యూనిట్ చేస్తాడు. డేకి ఏ గాడు హాఫ్ యూనిట్ చేశాడండి. పర్ డేకి. రోజుకి ఏ హాఫ్ చేశారు. ఇద్దరు కలిపితే రోజుకి 1 యూనిట్. రోజుకి 1 యూనిట్. ఏ గాడు రోజుకి హాఫ్ అంటే బి కూడా రోజుకి హాఫ్ చేయాలి. అంతేకండి. ఏ రోజుకి హాఫ్ చేస్తే బి కూడా రోజు హాఫ్ అయితే అప్పుడే 1 అవుతుందా? అయిపోయింది. రోజుకి హాఫ్ యూనిట్ లెక్క. రోజుకి హాఫ్ యూనిట్ లెక్క 30 యూనిట్లు. ఎన్ని రోజులు అయిపోతాయి? రోజుకి హాఫ్ లెక్క 30 యూనిట్లు. 60 days ఆన్సర్. ఓవర్. దట్స్ ఆల్. క్లియర్? ఎస్ ఆర్ నో? ఆల్రైట్, లివ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్. A plus B can do a work in 30 days. They together work for 20 days and then B left. Remaining work was done by A in 20 days. My question, B will do entire work in how many days? The black color is a question. Okay, now let's say answer. Let's suppose total work is 30 units. ఒకటే వాల్యూ ఉంటే అదే ఎల్సిఎం. నాకు ఇది తెలీదు, ఒకటే వాల్యూ ఉంది. ఈ కేస్ నేమే అదే అండి. 1 వాల్యూ ఉంటుంది, ఒకటే వాల్యూ ఉంటే అదే ఎల్సిఎం. 30 యూనిట్లు మొత్తం వర్క్. 30 యూనిట్లు 30 రోజులు అయిపోయినట్టు రోజుకి 1 యూనిట్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఏ బి కలిసి రోజుకి 1 యూనిట్ చేస్తున్నారు. 20 రోజులు వర్క్ చేశారు. 20 రోజులకు కానీ 20 యూనిట్లు ఫినిష్. 20 యూనిట్స్ అవుట్ ఆఫ్ 30 20 యూనిట్స్ ఫినిష్. 20 ఫినిష్. ఇంకెంత ఉన్నాయి? 10 ఉన్నాయి. ఇంకా 10 యూనిట్స్ ఉన్నాయి. ఈ 10 యూనిట్స్ ఎవడు చేయాలి? ఏ చేయాలి? రమణనాన్ని వచ్చాడు. హీ డన్ ఇన్ 20 days. 10 యూనిట్స్ 20 days చేశాడు. 10 యూనిట్స్ 20 days అంటే పర్ డే. వాడు చేసేది పర్ డేకి ఎంత అంటే హాఫ్ యూనిట్. 10 యూనిట్స్ 20 days అంటే పర్ డేకి వాడు ఆఫ్ చేశాడండి. ఏ గాడు ఇప్పుడు చూస్తే క్లియర్గా ఏ అనేవాడు పర్ డేకి హాఫ్ యూనిట్ చేశాడండి.
ఏ అనేవాడు పర్ డేకి హాఫ్ యూనిట్ చేశాడు, అలాగే బి కూడా హాఫ్ యూనిట్ చేశాడు పర్ డేకి. అప్పుడే కదా 1 అయ్యేది. ఇద్దరు కలిసి రోజుకు 1 యూనిట్ చేస్తారు. ఇద్దరు కలిసి రోజుకు 1 అంటే ఏ హాఫ్ అంటే బి కూడా హాఫే అవ్వాలి. ఇద్దరు కలిసి రోజుకు 1 యూనిట్ అంటే సో మొత్తం వరకు 30 యూనిట్లు పర్ డేకి హాఫ్ లెక్క ఎన్ని రోజులు అయిపోతాయి? 60 డేస్లో వర్క్ ఈజ్ కంప్లీటెడ్, రైట్? అయితే దిస్ ఈస్ అవర్ మెథడాలజీ. కొంతమంది ఏం చేస్తారంటే సార్ 1 డేస్ వర్క్లు చేసుకుందాం సార్ అంటాడు. చూడండి, ఏ ప్లస్ బి can do a work in 30 days. They together work for 20 days and B complete remaining work in 20 days. A completed. B will do entire work in how many days, right? నీకు ఇది క్వశ్చన్ వరకు ఏ చేసినా ఒకటే. మనం ప్రజెంట్ అన్ని యూనిట్లో వెళ్తున్నాం కాబట్టి ఇలా చెప్పాను, ఇదే ఫాలో అవ్వాలి. చూడండి, నా సి 1 డేలో ఇద్దరు కలిసి 1/30 వర్క్ చేస్తారు. 1 డేలో 20 days దే వర్క్. 2/3 వర్క్ ఈజ్ కంప్లీటెడ్. 2/3 వర్క్ కంప్లీట్ అయిపోయింది. రోజుకి 1/30 వర్క్ చేస్తారండి ఇద్దరు కలిస్తే. రోజుకి 20 రోజులు వర్క్ చేశారు అంటే 2/3 వర్క్ అయిపోయింది. మొత్తం పని 30 రోజులు అయిపోద్ది. అంటే మొత్తం పని 30 రోజులు అంటే ఒక రోజుకి అయ్యేదంతా అంటే 1/30 20 డేస్ అయిపోయింది అంటే 2/3 వర్క్ అయిపోయింది. ఇంకెంత ఉంది? 1/3 వర్క్ ఉంది. ఈ 1/3 వర్క్ ఎవరు చేశారు? ఈ 1/3 వర్క్ను ఏ చేశాడు 20 డేస్లో. అంటే మొత్తం 3 పార్ట్స్. ఒక పార్ట్ చేయడానికి ఏకి 20 డేస్ పడితే మొత్తం వర్క్ చేయడానికి ఏకి 60 డేస్ పడింది. 120 320 60 డేస్, రైట్? సో ఐ గాట్ పాయింట్ హియర్. ఏ క్యాన్ డూ వర్క్ ఇన్ 60 డేస్, బి తెలీదు, ఇద్దరు కలిస్తే 30 డేస్. నౌ జనరల్ క్వశ్చన్, LCM total work 60 units. Per day A is doing 1 unit, B don't know. Per day both are doing 2 units. So obviously B is doing 1 unit per day. So 60 units entire work per day ki B 1 unit chesadu. How many days? 60 days answer. Same answer, check out. 60 days. Yes or no? అంటే ఇది ట్రెడిషనల్ మెథడ్. I don't suggest this one. I don't suggest. Follow this only. Okay. Question number 49 I'll have you. Question number 49. Look. A can do a work in 40 days. He worked for 5 days. A can do a work in 40 days. He worked for 5 days. And then left. B finished the remaining work in 21 days. In how many days was the work is complete if both of them are working together? If both of them are working together, in how many days the work is completed? Question. Begin now. Repeat. A can do a work in 40 days. He worked for 5 days and left. ఏ అనేవాడు వర్క్ని 40 రోజులు చేయగలడు. అతను 5 రోజులు పనిచేసి వెళ్ళిపోయాడు. బి గాడు వచ్చాడు, ఆడు రిమైనింగ్ వర్క్ చేశాడు 21 రోజుల్లో. అయితే ఇద్దరికి కలిపిస్తే మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఇద్దరు కలిసి చేస్తే పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? క్వశ్చన్. ఏ ఒక పనిని 40 రోజుల్లో చేయగలడు. అతను 5 రోజులు పని చేసిన తర్వాత వెళ్ళిపోయాను. మిగిలిన వర్క్ని బి 21 రోజుల్లో పూర్తి చేసిను. ఆయన మొత్తం పని ఇద్దరు చేసిన ప్రారంభం నుండి ఎన్ని రోజుల్లో పూర్తగును? ఇద్దరు కలిసి చేసిన ప్రారంభం నుండి ఎన్ని రోజుల్లో పూర్తగును? క్వశ్చన్, రైట్? లెట్ నౌ అబ్జర్వ్. సో ఫస్ట్ థింగ్ ఎలా అబ్జర్వ్. A can do a work in 4 days. He worked for 5 days అన్నారు. ఫస్ట్ థింగ్ టోటల్ వర్క్ చేయాలండి. ఒక్కటే వాల్యూ ఉంది. B complete remaining work in 21 days. Look here. This is remaining work he done in 21 days. క్లియర్గా చూస్తే ఇక్కడ ఒక్కటే వాల్యూ ఉందండి. ఇది ఒక్కటే వాల్యూ. ఇది క్వశ్చన్ మార్కే, ఇది క్వశ్చన్ మార్కే. ఒక్కటే వాల్యూ ఉంది. ఒక్కటే వాల్యూ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద LCM. టోటల్ వర్క్ ఎంత అంటే 40 యూనిట్స్. టోటల్ వర్క్ ఎంత అంటే 40 యూనిట్స్. టోటల్ వర్క్ 40 యూనిట్స్. డన్ బై ఏ ఇన్ 40 డేస్. 40 యూనిట్లు ఏ గాడు 40 రోజులు చేశాడు. 40 యూనిట్లు ఏ గాడు 40 రోజులు చేశాడు. అంటే రోజుకి ఏ గాడు 1 యూనిట్ చేస్తాడు. పర్ డే ఏ ఇస్ డూయింగ్ 1 యూనిట్ అండ్ హీ వర్క్ ఫర్ 5 డేస్. 5 డేస్ వర్క్ చేశాడంటే హీ ఫినిష్డ్ 5 యూనిట్స్. అవుట్ ఆఫ్ 45 యూనిట్స్ ఫినిష్. 5 యూనిట్స్ ఆఫ్ ఫినిష్. ఇంకెన్ని ఉన్నాయి? 35. ఈ 35 ఏమో చేయాలి? బి చేయాలి. రమ్మనండి, కాల్ రమ్మనండి. వచ్చాడు 21 డేస్లో అయిపోయింది. ఆ 35 యూనిట్స్ 21 డేస్ చేశాడు. 35 యూనిట్స్ 21 డేస్ చేశాడు. అంటే పర్ డే బి ఈస్ డూయింగ్ పర్ డే బి అని చేస్తున్నాడు. పర్ డే ఏం చేస్తున్నాడు అంటే 35/21. 7 టేబుల్ 7 5s 7 3s. పర్ డేకి బి అనేవాడు 5/3 యూనిట్స్ చేస్తున్నాడు. 5/3 యూనిట్స్ చేస్తున్నాడు.
ఏ అనేవాడు పర్ డేకి 1 యూనిట్ చేస్తాడు ఏ. బి అనేవాడు 5/3 యూనిట్. 5/3 అంటే 1 2/3ని. 5/3 అంటే 1 2/3. ఇది ఒక 1 2/3, ఇది ఒక 1. ఇద్దరు కలిస్తే పోనీ 3 LCM 3 + 5 8/3 యూనిట్స్ చేస్తున్నారు పర్ డేకి. ఇద్దరు కలిస్తే పర్ డేకి 8/3 యూనిట్స్ చేస్తున్నారు పర్ డేకి. ఇద్దరు కలిస్తే 8/3 యూనిట్స్ చేస్తారు. మరి టోటల్ వర్క్ 40 యూనిట్స్. ఇద్దరు కలిస్తే పర్ డేకి 8/3 యూనిట్స్ చేస్తున్నారు. ఇద్దరు కలిస్తే మరి ఎన్ని రోజులు అయిపోతుంది వర్క్ అంటే 40/8/3 5 times more 15 days the work is completed. 15 days, right? Question number all of you 50. Question number 50. A can do a work in 12 days. He worked for 3 days and left. B finished the remaining work in 15 days. You know how many days the whole work is complete if they are working together? Same question. ఏ ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. అతను పనిని ప్రారంభించి 3 రోజుల తర్వాత వెళ్ళిపోయాను. మిగిలిన పని బి 15 రోజుల్లో పూర్తి చేసాం. ఆయన ప్రారంభం నుండి ఇద్దరు పని చేసాం. ఎన్ని రోజుల్లో పని పూర్తగును? క్వశ్చన్ బిగిన్. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days. He worked for 3 days and left. B finished the remaining work in 15 days. You know how many days the work is completed if both of them are working together? What is the case name, guys? Come on. ఈ కేస్ నేమ్ ఏం చెప్పా మీకు క్లియర్గా ఐఎమ్ టెల్లింగ్ టు యూ. ఒకటే వాల్యూ వస్తుంది ఈ కేసులో. చూడండి, ఏ ఇచ్చాడు, బి ఇవ్వాలా, ఏ ప్లస్ బి ఇవ్వాలా, మిగతా పైన ఇస్తారు. అది ఒక్కటే వాల్యూ ఇస్తారు. క్వశ్చన్ చూడండి, ఏ ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. అతను పని ప్రారంభించి 3 రోజుల తర్వాత ఆడు వెళ్ళిపోయాడు ఏగాడు. మిగిలిన పని బి 15 రోజుల్లో పూర్తి చేసాను. ఆయన ప్రారంభం నుండి ఇద్దరు పని చేసిన పని ఎన్ని రోజుల్లో పూర్తవును? క్వశ్చన్. రైట్, స్టార్ట్. లగిన ఒక్కటే వాల్యూ ఇస్తారండి. పాయింట్ ఒక్కటే వాల్యూ ఇస్తారు. ఒక్కటే వాల్యూ ఇచ్చారంటే ఏం చేస్తాను? ఒకటే వాల్యూ ఉందంటే సింపుల్, ఫైండ్ ద టోటల్ వర్క్. ఒకటే వాల్యూ ఇస్తే ఫస్ట్ చేయాలి, ఫైండ్ ద టోటల్ వర్క్. ముందు టోటల్ వర్క్ చేయాలి. సింపుల్, టోటల్ వర్క్ చేయి. టోటల్ వర్క్ ఆల్ ఆఫ్ యూ 12 units. 12 units done by A in 12 days. So per day A is doing 1 unit. 12 యూనిట్లు 12 రోజులు అయిపోయినాయి అంటే రోజుకి ఏగాడు రోజుకు 1 యూనిట్ చేస్తాడు. ఏగాడు రోజుకు 1 యూనిట్ 3 రోజులు పని చేశాడు. సో 3 days he worked. So 3 units of finish. 3 units అయిపోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? 9 units. ఇక రిమైనింగ్ 9 units are left. మరి ఎవరు చేయాలి 9 units? బి చేయాలి. రమ్మని నాన్ని ఆడు 15 రోజులు చేస్తాడు రిమైనింగ్. సో పాయింట్ చూస్తే ఇక్కడ రిమైనింగ్ 9 units బి చేశాడు, డన్ ఇన్ 15 days. రిమైనింగ్ 9 units డన్ బై బి ఇన్ 15 days. 9 units బి చేస్తే 15 రోజుల్లో. మరి రోజుకి అన్ని చేస్తాడు. డేకి పర్ డేకి వాడు ఏం చేస్తాడంటే 9/15 3 టేబుల్ 3/5 పర్ డేకి బి గాడు 3/5 యూనిట్స్ చేస్తాడండి. పర్ డేకి బి 3/5 యూనిట్స్. పర్ డేకి ఏ 1 యూనిట్ చేస్తాడు, బి 3/5. ఇద్దరిని కలిపితే 5 + 3 8/5 యూనిట్స్ అవుతాయండి పర్ డేకి. ఇద్దరు కలిస్తే పర్ డేకి 8/5 యూనిట్స్ చేస్తున్నారు పర్ డేకి ఇద్దరు కలిస్తే. మరి ఎంటైర్ వర్క్ 12 యూనిట్స్ అండి. ఇద్దరు కలిస్తే పర్ డేకి 8/5 యూనిట్స్ చేస్తారు. ఎన్ని రోజుల్లో వర్క్ అయిపోద్ది అంటే టోటల్ 12 యూనిట్స్ అండి. పర్ డేకి ఇన్ అవుతాయి 12 × 8/5 4 టేబుల్ 2 times 3 times మూవ్ 5 3s are 15/2 అంటే 7.5 daysలో ఎంటైర్ వర్క్ ఈస్ ఓవర్. బై హూమ్? ఏ అండ్ బి టుగెదర్. ఇద్దరు కలిసి చేస్తే 7.5 రోజుల్లో పని అనేది పూర్తయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ ఆల్ ఆఫ్ యూ 51. క్వశ్చన్ నెంబర్ 51. క్వశ్చన్ నెంబర్ A, B can do a piece of work in 40 days. They together work for 25 days and then be left. A finish the remaining work in 24 days. In how many days? B finish the whole work if work is assigned to B. చూడండి, ఏ బిలు ఒక పనిని 40 రోజుల్లో చేయగలరు. ఏ బి ఏ ప్లస్ బి. ఏ బిలు ఒక పనిని 40 రోజుల్లో చేయగలరు. దే టుగెదర్ వర్క్ ఫర్ 25 days. వాళ్ళిద్దరూ కలిసి ఒక 25 days వర్క్ చేశారు. A finish the remaining work in 21 days. Then they together work for 20, then B left. And A finish the remaining work in 24 days. In how many days B finish the whole work? If he is assigned to B.
How many days the whole work is completed if the work is assigned to B? సింపుల్ చేయలేదండి, జాగ్రత్త అబ్జర్వ్, క్వశ్చన్ అబ్జర్వ్. ఏ ప్లస్ బీలు ఒక పనిని 40 రోజుల్లో చేయగలండి. ఏ ప్లస్ బీలు ఒక పనిని 40 రోజులు చేయగలరు. ఇద్దరు కలిసి 25 రోజులు పనిచేశారు. ఏబీలు ఇద్దరు కలిసి 20 రోజులు పనిచేశారు. తర్వాత బి వెళ్ళిపోయాడు. ఏబీలు ఇద్దరు కలిసి 40 రోజులు పనిచేయగలండి. ఇద్దరు కలిసి 20 రోజులు పనిచేస్తారు. బి వెళ్ళిపోయాడు. బి వెళ్ళిపోయాక ఏ గాడు చేయాలి. ఏ గాడు రిమైనింగ్ వర్క్ చేస్తున్నాడు 24 రోజులు. మొత్తం వర్క్ కనుక బీకి ఇస్తే 2 రోజులు చేస్తాడు. మొత్తం వర్క్, హోల్ వర్క్ ఈస్ గివెన్ టు బి. ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్? క్వశ్చన్. అబ్జర్వ్ ఫస్ట్ థింగ్, టోటల్ వర్క్. అబ్జర్వ్ టోటల్ వర్క్ 40 యూనిట్స్ అండి. ఒకటే వాల్యూ అండి, ఒకటే వాల్యూ. ఈ కేస్ నేమే అండి, ఒకటే వాల్యూ ఇస్తే అదే ఎల్సిఎం. కొంతమంది సార్ ఎక్స్ అనుకుని వై అనుకుని 40 అలా కాదండి, ఒకటే వాల్యూ ఇస్తే హ్యాపీ అదే ఎల్సిఎం. అది కాన్సెప్ట్. టోటల్ వర్క్ 40 యూనిట్స్. టోటల్ వర్క్ ఆల్ ఆఫ్ యూ 40 యూనిట్స్ డన్ బై ఏ అండ్ బి ఇన్ 40 డేస్. 40 యూనిట్లు ఏబీలు 40 రోజులు చేస్తారు. 40 యూనిట్లు ఏబీలు 40 రోజులు చేస్తారు. రోజుకి 1 యూనిట్ చేస్తారు. ఇదే కలిసి రోజుకి 1 యూనిట్ అండి, రోజుకి. అండ్ దే వర్క్ ఫర్ 25 డేస్. సో 25 యూనిట్స్ ఆర్ ఫినిష్. దే వర్క్ ఫర్ 25 డేస్. 25 యూనిట్స్ ఆర్ ఫినిష్. ఇంకేంటి ఉన్నాయి? మొత్తం 40లో 25 ఫినిష్. రిమైనింగ్ 15 యూనిట్స్ ఎవడు చేశాడు? ఏ రమణాన్ని. Call them. 15 units remaining done by A in 24 days. 24 days లో ఏ చేశాడు? పర్ డేకి ఎంత చేస్తాడు? ఏ గడు మరి పర్ డేకి 15 by 24, 5, 3 table 5 and 8. పర్ డేకి ఏ is doing 5 by 8 యూనిట్. చూడండి, ఏబీలు ఇద్దరు కలిసి పర్ డేకి 1 యూనిట్ చేస్తారు. ఏబీలు ఇద్దరు కలిసి పర్ డేకి 1 చేస్తారు. ఏ ఒక్కడే పర్ డేకి 5 by 8. ఇంకా బీ గడు పర్ డేకి 3 by 8 అవుతాడు. బీ గడు పర్ డేకి ఎంత అంటే 3 by 8. బీ గడు పర్ డేకి 3 by 8. మరి బీ విల్ డూ ఎంటైర్ వర్క్ హౌ మెనీ డేస్? మొత్తం వర్క్ 40 యూనిట్స్. మొత్తం వర్క్ 40 యూనిట్స్. మొత్తం వర్క్ 40 యూనిట్స్. రోజుకి వాడు చేసేది 3 by 8 యూనిట్స్. రోజుకి పర్ డే 3 by 8. మొత్తం 40 యూనిట్స్. పర్ డే 3 by 8. పర్ డే 3 by 8. పర్ డే 3 by 8. అలా ఎన్ని రోజులు అయిపోద్ది? 4 8 320 by 3. 3 table 1 time 0 6 2 by 3. క్లియర్గా 106 2 by 3 డేస్లో బి అనేవాడు ఫినిష్ చేస్తాడు హోల్ వర్క్. సో బి ఫినిష్ ద ఎంటైర్ వర్క్ ఇన్ 106 2 by 3 డేస్. దట్స్ ఆల్. క్లియర్? ఇసానో కేస్ 8 అలా కేస్ 8. సో కేసెస్ అర్థమవుతున్నాయా? ఏమేమి డిస్కస్ చేస్తావు సరే చూసరి. ఇప్పుడు దాకా ఏం కేసు డిస్కస్ చేస్తావు? మనం ఇప్పుడు దాకా మీకు వీడియోస్ కూడా ఎలా పెడుతున్నాం అంటే అన్ని కేసుల ప్రకారంగా పెడుతున్నాం అండి. కేసెస్ ప్రకారం పెడుతున్నాము. అబ్జర్వ్ ఆఫ్ యూ, ఇది కేసెస్ మనం డిస్కస్ చేసింది ఇప్పుడు దాకా. ఫస్ట్ కేసు ఎలా ఆఫ్ యూ ఏ ప్లస్ బి ఇస్తారండి. ఏ ప్లస్ బి ఇస్తారు. ఏ ఇన్ని బి ఇన్ని ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వేస్తారో అయిపోయింది కాన్సెప్ట్. కేసు 1. కేసు 2 ఏంటంటే అందరూ కలిసి స్టార్ట్ చేస్తారు. లేటర్ 1 by 1 ఆర్ జాయినింగ్. అందరూ కలిసి స్టార్ట్ చేస్తారు వర్క్. లేటర్ 1 by 1 జాయినింగ్. ఆ జాయినింగ్ లేటర్ 1 by 1 అందరూ స్టార్ట్ చేస్తారు. లేటర్ 1 by 1 ఆర్ లీవింగ్, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడం 2 రకాలు. ఒకటి ప్రారంభంలో, ఒకటి ఎండింగ్లో. ప్రారంభంలో వెళ్ళిపోతే ఏం చేస్తావు, ఎండింగ్ వెళ్ళిపోతే ఏం చేస్తావు. తర్వాత ఇక్కడ ఒకటే స్టార్ట్ చేస్తారు, తర్వాత ఒక్కొక్కరు జాయిన్ అవుతూ ఉంటారు. ఒక్కరు స్టార్ట్ చేస్తారు. లేటర్ 1 by 1 జాయినింగ్. ఆ జాయినింగ్ 2 రకాలు, బిగినింగ్లో ఎండింగ్లో. బిగినింగ్లో ఉన్నప్పుడు ఏం చేస్తావు, ఎండింగ్లో ఏం చేస్తావు. బ్రిక్స్ క్వశ్చన్ లైక్ బ్రిక్స్ క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు ఉమెన్స్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇద్దరు ఉమెన్స్ చేస్తా అనుకుంటారు, లేట్ అయింది. ఇద్దరు మెన్ చేస్తారు, ఎర్లీ అయింది. ఎందుకంటే సిచ్యువేషన్ మీకు తెలుసు. ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేస్తాం. అలాగే అది ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ సి ఉన్నాయి. ఏ ప్లస్ బి ప్లస్ సి కేసులో ఏ అడిగాడు. ఏ అడిగితే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏ లేదు. ఏ లేని చోట మైనస్, మిగతా 2 చోట్ల ప్లస్ పెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మెనీ పీపుల్ అన్నప్పుడు ఏం చేయాలంటే మెనీ పీపుల్ కాన్సెప్ట్ అన్నప్పుడు ఒక్కడు అనే థాట్ మీ మైండ్లో రావాలి. మనీ ఈజ్ డివైడ్ బేస్డ్ ఆన్ ద వర్క్. మనీ ఎప్పుడు కూడా వర్క్ మీద ఆధారపడి విభజించాలి. ఎన్ని రోజులు పనిచేసావు కదా, ఎంత వర్క్ చేసావు అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ మనీ ఇవ్వాలంటే. తర్వాత ఇప్పుడే చూస్తాం ఓన్లీ 1 వాల్యూ ఈజ్ గివెన్ టు యూ వాట్ టు డూ. ఓన్లీ 1 వాల్యూ ఈజ్ గివెన్ టు యూ వాట్ టు డూ అనేది చూస్తాం. రైట్. ద నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ కేస్ 9 ఈజ్ దట్ రూట్ ఆఫ్ XY ఫార్ములా గురించి చూస్తాం. రూట్ ఆఫ్ XY ఫార్ములా. రైట్. నౌ వీఆర్ మూవింగ్ టు కేస్ 9 ఆర్ యూ కెన్ సే కాన్సెప్ట్ 2లో ఇది 8th కేస్ అనుకోవచ్చు. అలా కూడా డిస్కస్ చేసుకోవచ్చు. VMR లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇట్స్ యువర్ VMR.